ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నీలోఫర్ కేఫ్ అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసినటువంటి ఫౌండర్ బాబురావు గారు ఉన్నారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అన్ని క్యాబిన్స్ లో ఆఫీస్ డీల్స్ జరుగుతున్నాయి. ప్రైస్ రీజనబుల్ కాదా? ఆ క్యాబిన్ లో కూర్చున్నట్టే వాళ్ళు బిల్ చేయాలి, లేకుంటే మాకు ప్రాబ్లం అవుతుంది. వైట్ అండ్ వైట్ వేసుకుంటారంటే వేరే కలర్స్ వేసుకోరా మీరు? వైట్ అండ్ వైట్ ఎందుకు వేసుకుంటా అంటే ఎక్కడైనా పెళ్లికి పోవాలంటే మిసెస్ ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏం చేయాలి, టెన్షన్ ఉంటుంది. అందుకోసం ఒక వైట్ డ్రెస్ వేసుకుంటే లేదు. మీ మిసెస్ పేరేంటి అంకుల్? మాయా. మాయా ఆమె గుణమైనా ఇట్లనే ఉన్నది, దాన గుణం ఉన్న, అందుకోసం ఈ డెవలప్మెంట్. మనీ లేకుండా ట్రైన్ ఎక్కేసి రైల్వే స్టేషన్లోనే పడుకుని అంటే బిజినెస్ చేయాలంటే ఆలోచన చేయాలి. ఇప్పుడు సొసైటీ ఎట్లా చేస్తున్నాడు, ఒక హోటల్ ఉన్నది. ఓకే. అండ్ ఇంకొకటి విన్నాను, మీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ వర్క్ చేస్తుంటారు కదా, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరే చదివిస్తున్నారు అన్ని అని విన్నాం. అంటే అది ఏంటి రీజన్? అంటే వాళ్ళకు చదువు పైసలు నేను ఇచ్చినాక వాళ్ళు 10th క్లాస్ దాకా అయితే మా దగ్గరనే ఉంటారు కదా. అండ్ ఇప్పటికీ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర మీరు ఫుడ్ డొనేట్ చేస్తున్న, హెల్ప్ చేస్తున్నారు. అదే మా నాన్నగారు చెప్పిండు. నా నాన్నగారు చదువు అప్పుడు నా ఆవు అమ్మి నాకు చదివిపించిండు. ఎప్పుడైనా నీ డబ్బులు వచ్చినప్పుడు బీదవానికి సాయం చేయంటే మా నాన్నగారు చెప్పిన సేవ అది చేస్తున్నా. ఆ సేవతోనే ఇంకా నేను ఎవరికైనా చెప్తా, డబ్బు సంపాదించినాక దానం చేయాలి, బీదవానికి దానం చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర? 26 ఏళ్ళు. రైట్ నా మనతో పాటు నీలోఫర్ కేఫ్ అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసినటువంటి ఫౌండర్ బాబురావు గారు ఉన్నారు. సో ఇప్పటికే చాలా వీడియోస్ చూసేసాము. బాబురావు గారు అంటే ఇన్స్పిరేషన్ అంటుంటారు. సో ఆయన జర్నీ గత కొన్ని సంవత్సరాల నుంచి అందరూ చూస్తూ ఉన్నాం. సో రైట్ నాతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే అంకిల్, గుడ్ టు సీ యూ. చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నా. చాలా సార్, వీలైనా సుమన్ టీవీలో ఫస్ట్ వచ్చిండ్రు, ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. నాదైనా బ్లెస్సింగ్ ఉండాలి, ఇంకా ముంగడ వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. సో మీ నీలోఫర్ లాగానే మా సుమన్ టీవీ కూడా అంచెలంచెలుగా ఎదగాలి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ సెకండ్ ఫ్లోర్ చాలా బాగుంది, అంబియన్స్ చాలా బాగుంది. అసలు కస్టమర్స్ అంత బాగా చెప్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కస్టమర్కు మేము సాటిస్ఫైంగ్ ఎట్లా చేస్తున్నాం అంటే వాళ్ళకి ఏం కావాలి అది మేము ఇచ్చేస్తున్నాం. వాళ్ళకు ఒక టిఫిన్ కావాలి, ఇడ్లీ వడ దోశ కాక రాగి ఉప్మా కానీ, వడాపావ్ కానీ, ఇప్పుడు మిల్లెట్ కిచిడి కానీ, అట్లాంటివి వస్తున్నాం. కస్టమర్కి ఏమున్నది, కొత్త వస్తువు ఇక్కడ, కొత్త టిఫిన్ ఇక్కడ హైదరాబాద్లో ఈ టిఫిన్ ఎవరు ఇవ్వలేదు. సాబుదానా కిచిడి కానీ కస్టమర్కి ఏమున్నది, కొత్త ఐటమ్ దొరుకుతున్నారు. అందుకోసం సెకండ్ ఫ్లోర్లో ప్రైవసీగా ఉన్నది, మాట్లాడుకోవచ్చు, కూర్చుండవచ్చు. ఒక కస్టమర్ ఒకసారి వచ్చినాక గెస్ట్కి బయట నుంచి బయట దేశం తెస్తున్నారు, ఇది అంబియన్స్ బాగుంటుంది అని అట్లా. ఓకే. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అన్ని క్యాబిన్స్లో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఏంటంటే ఒక 30 మెంబర్స్ వచ్చి స్టే చేయొచ్చు. లైక్ బర్త్డే పార్టీ చేసుకోవచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ గెట్ టుగెదర్ కిటీ పార్టీ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే 5 మెంబర్స్ క్యాబిన్లో ఆఫీస్ డీల్స్ జరుగుతున్నాయి. అండ్ ఐటీ మెంబర్స్ వచ్చారు, వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. అంటే ఇవన్నీ కూడా ప్రైస్ రీజనబులా కాదా? ప్రైస్ కస్టమర్ అయితే రీజనబుల్ అంటున్నారు. ఒక 5 స్టార్ హోటల్ పోతే అద్దగడ కూర్చుంటే ఏమన్నా రూమ్ బుక్ చేస్తే 20,000 ఇవ్వాలి, 10,000 ఇవ్వాలి. దానికన్నా ముంచి 3-4 వేల పని అయిపోతున్నది ఇక్కడ. చాయ్ తాగి పని అయిపోయింది. బయట దేశం నుంచి వచ్చిండు, ఒక రూమ్ బుక్ చేయాలంటే ఒక దినం రూమ్ బుక్ చేయాలి, 10,000 రూపాయలు ఇవ్వాలి. అక్కడికన్నా ఇక్కడ న్యాయం ఉన్నది, రూమ్ బుక్ చేసే అవసరం లేదు, ఏం లేదు. వట్టిగా 3,000 రూపాయలు ఒకటి, 2,000 రూపాయలు ఒకటి, అంతే ఉన్న బుక్ చేసుకోవాలి, అంతే. 1 అవర్ టైం ఉంటుంది, అంతే. ఓకే. అండ్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఒక క్యాబిన్కి వచ్చి 10 మెంబర్స్ పడుతున్నారు కదా. అంటే ఇక్కడ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తుంటే మ్యారేజ్ ప్రపోజల్స్ ఇంట్లో ఏంటంటే ఒక ఫ్యామిలీ వెళ్ళి వచ్చి అంటే వాళ్ళు ఏమన్నా స్వీట్స్ ఇచ్చినా డ్రింక్స్ ఇచ్చినా తీసుకోరు. బట్ కేఫ్లో తీసుకోవచ్చా? కేఫ్లో తీసుకో, ఎందుకంటే ఇంటికాడ పెళ్లి ఖాయం కాంది వాళ్ళు ఇంటికాడ తాగరు ఎవరైనా. ఇప్పుడు హిందూ సాంప్రదాయం అంటే ఫిక్స్ అయినాకనే తాగుతారు. ఇక ఫిక్స్ కాలేదు వచ్చిన మళ్ళీ వాళ్ళు తాగరు. హోటల్లో ఏం ఫిక్స్ కానీ కాకపోని తాగుతారు. అందుకోసం ఇవాళ పెళ్లి చూపుడైనా హోటళ్ళలో ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే 2 క్యాబిన్లు బుక్ చేస్తే అమ్మాయి వాళ్ళు వేరే కూర్చుండవచ్చు, అబ్బాయి వాళ్ళు వేరే కూర్చుండవచ్చు, మంచిగా మాట్లాడుకోవచ్చు, చేసుకోవచ్చు. ఓకే. క్యాబిన్ కూడా 10 మెంబర్స్ పడుతున్నారు. అంటే అమ్మాయి తరపు నుంచి 10 మంది రావచ్చు, అబ్బాయి తరపు నుంచి కూడా 10 మంది రావచ్చు. అంటే ఆ 2 క్యాబిన్స్ బుక్ చేసుకున్నా కూడా ఒక 20 మెంబర్స్ స్టే చేయొచ్చు, ఈజీ చేయొచ్చు. టైమింగ్స్ ఏమైనా చార్జబుల్ ఉంటుంది? 1 అవర్ ఉంటుంది, 3,000 ఉంటుంది. 10 మెంబర్ కూర్చుంటే ఓన్లీ 3,000 బిల్లు చేయాలి. నా క్యాబిన్ ఛార్జ్ కాదు, బిల్లు మినిమం 3,000 చేయాలి, అంతే.
అంతే క్యాబిన్ ఛార్జెస్ ఏం నో లేదు. నో ఛార్జ్ లేదు. ఓకే. ఆ క్యాబిన్లో కూర్చున్నంటే 10 మెంబర్స్ కూర్చున్నాక మినిమం 3,000 రూపాయలు బిల్ చేయాలి. లేకుంటే ఒకవేళ క్యాబిన్లో కూర్చుని ఒక ఛాయ్ తాగి వెళ్ళిపోతే మాకు ప్రాబ్లం అవుతుంది. అందుకోసం మినిమం 3,000 రూపాయలు బిల్ చేయాలనిపించున్నాం. ఇంకా ఇవాళ 10 మెంబర్స్కి 3,000 అంటే ఏం పెద్ద స్థలం లేదు. 3,000 కన్నా ఎక్కువ అవుతున్నది. చిన్న క్యాబిన్ ఉన్నదంటే ఇద్దరు కూర్చుంటే 2,000 రూపాయలు బిల్లు. అక్కడ 3 కూర్చుండొచ్చు, 5 కూర్చుండొచ్చు. అది 2,000 మినిమం బిల్ చేయాలి. క్యాబిన్ ఛార్జ్ కాదు, 2,000 3,000 క్యాబిన్ ఛార్జ్ కాదు, మినిమం బిల్ చేయాలి. మినిమం బిల్ చేయాలి. అంతే. అండ్ ఫుడ్ కూడా పైకి చాలా ఐటమ్స్ ఉన్నాయని చెప్పారు. పైకి మీకు ఫస్ట్ ఫ్లోర్ కన్నా 30% 5 స్టార్ ఐటమ్ ఉంటుంది ఇక్కడ పైన. 30% 5 స్టార్ ఐటమ్ ఉంటుంది. 5 స్టార్లో ఏ ఐటమ్ దొరుకుతుంది అది సెకండ్ క్యాబిన్లో దొరుకుతుంది, ఫస్ట్ ఫ్లోర్లో దొరుకుతుంది. అంతే. ఓకే. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ ఏంటంటే ఫుడ్ లవర్స్ అంటే వెజిటేరియన్. వెజిటేరియన్ మీ దగ్గర మొత్తం ప్యూర్ వెజిటేరియన్ ఉంటుంది. ఎందుకు మీరు నాన్ వెజ్ తినరా? నేను తినా, కానీ ఈ రోజుల ఫుడ్కు వెజిటేరియన్కి ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాం. మేము చూసినాము నాన్ వెజ్లా ఎక్కువ ప్రిపేర్ చేస్తలేరు. ఓకే. అని నాన్ వెజ్ కేక్ తీసుకుంటే ఇంకోనాడు వాసన వస్తుంది. అందుకోసం కేక్ పెట్టినా కానీ ఫ్రిడ్జ్లో 3 రోజులు వెజిటేరియన్ కేక్ పెట్టినా కానీ మంచిగా ఉంటుంది. అందుకోసం వెజిటేరియన్కి ఎక్కువ ప్రిపేర్ చేస్తాం. నాన్ వెజ్లో ఏముంటుంది, ఎగ్ ఉంటుంది. ఎగ్ వల్ల 3 రోజులు ఉంచితే వాసన వస్తుంది. అందుకోసం ఎక్కువ వెజిటేరియన్కి ఎక్కువ ప్రిపేర్ చేస్తాం. ఓకే. అందుకనే వెజ్ మీరు ఇక్కడ స్పెషల్గా అంటే ఇప్పుడు చాలా మంది కూడా వేగన్ అయిపోతున్నారు అంకుల్. అంటే నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడా వెజ్కి వచ్చేస్తున్నారు. ఓకే. అంటే వెజిటేరియన్ లవర్స్ అయితే ఖచ్చితంగా నీలోఫర్కి రావాల్సిందే. రైట్. ఓకే. ఇక్కడ జీరా రైస్ చాలా స్పెషల్ అట. జీరా రైస్ ఉన్నది, రాగి ఉప్మా ఉన్నది. ఇప్పుడు రాగి ఉప్మా హైదరాబాద్లో ఎక్కడ దొరకది. ఏమో ఇప్పుడు దొరికితే నాకు తెలియదు. ఫస్ట్ అయితే మేము 3 years అయింది పెడుతున్నాం. అవి రాగి ఉప్మా అయితే హైదరాబాద్లో ఎక్కడ దొరకది. మా దగ్గర రాగి ఉప్మా, మిల్లెట్ కిచడి, ఈ 2 ఐటమ్లు అయితే బాగా నడుస్తుంది టిఫిన్ కోసం అయితే. ఇంకా బాంబే వడాపావ్, ఇంకా మహారాష్ట్రది ఒక పోహా అంటే మహారాష్ట్రలో ఎక్కువ నడుస్తుంది. అంటే మహారాష్ట్రలో వచ్చినాక ఆయనది కావాలంటే ఆయన ఇడ్లీ వడ దోశ తినడు మహారాష్ట్రది. అది నేను పెడుతున్నాను. అండ్ ఇప్పుడు మేము క్లయింట్స్ చూసాం, అంటే కస్టమర్స్ వచ్చే వాళ్ళతో మాట్లాడాం, విజిట్ చేసాం వాళ్ళతో. ఒకళ్ళు దుబాయ్ నుంచి వచ్చారు, ఒకళ్ళు అట్లాంటా నుంచి వచ్చారు, ఎన్ఆర్ఐస్ వస్తున్నారు, బెంగళూరు నుంచి వస్తున్నారు. అంటే నీలోఫర్ కేఫ్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు, రిలాక్స్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రాంచెస్ ఇంకా ఎక్స్పాండ్ చేయండి అని అడుగుతున్నారు. మీరు ఇంకా కొత్త బ్రాంచెస్ ఏమైనా పెట్టే ఉద్దేశం ఉందా? ఇప్పుడు మహం భుజా పక్కనే 40,000 స్క్వేర్ ఫీట్లో ఫిబ్రవరి ఎండింగ్లో ఓపెన్ కావచ్చు. 700 సిట్టింగ్. దాని ఎంపినెన్స్ దీనికన్నా బాగుంటుందని నా కోరిక. ఎందుకంటే అక్కడ ఐటీ వాళ్ళు ఎక్కువ బయట దేశం నుంచి వస్తారు, అక్కడ మీటింగ్లు వస్తారు. అక్కడ అందుకోసం మంచి స్పాట్ దొరికింది. అక్కడ ఫిబ్రవరి ఎండింగ్లో ఓపెన్ ఇదే పేరు మీద, నీలోఫర్ పేరు మీద. అక్కడ ఇంకా క్యాబిన్ ఇంకా టాప్ ఉంటుంది. అంటే ప్రైవేసీ ఇంకా టాప్ ఉంటుంది. బయట దేశం నుంచి వచ్చినప్పుడు ఆయన ఫుడ్ అయినా కూడా అంతా అమెరికా నుంచి వచ్చిండు అనుకో, ఒక ఇటలీ నుంచి వచ్చినాం, వాళ్ళ ఫుడ్ అయినా పెట్టేస్తున్నాం, వాళ్ళ ఫ్యాన్. ఇప్పుడు ఇవాళ రేపు మేము ఛాయ్ కోసం నీలోఫర్ అయితే ఫేమస్ ఉన్నది. కానీ ఛాయ్ కాక బయట దేశం వచ్చేటానికి కాఫీ లవర్లు ఉన్నారు. ఆ కాఫీకైనా మేము ప్రమోట్ చేసినాం, దానికైనా మాకు రిటర్న్స్ మంచిగా వస్తున్నది. ఓకే, డన్. సో బాబురావు గారు, ఒక్క విషయం అయితే మాట్లాడుకోవాలి. మీరు ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు అవుతోంది, బట్ మీ జర్నీ అందరికీ తెలుసు, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో మనీ లేకుండా ట్రైన్ ఎక్కేసి, ట్రైన్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి, రైల్వే స్టేషన్లోనే పడుకుని, బట్టల షాప్లో పనిచేసి, ఈ రోజున నీలోఫర్ కేఫ్ అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో చూసుంటారు కదా. సో మీ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా మీ అనుభవం కావచ్చు, ప్రజెంట్ జనరేషన్స్ చూస్తుంటే చాలా వరకు వాళ్ళు సడన్గా డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. లైఫ్లో ఏదైనా చిన్న బాధ వస్తే సూసైడ్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ లైఫ్ టర్న్ మొత్తం యూటర్న్ అయిపోతుంది. వాళ్ళందరికీ మీరేం చెప్తారు అంకుల్? అంటే బిజినెస్ చేయాలంటే ఆలోచన చేయాలి. ఇప్పుడు సొసైటీ ఎట్లా చేస్తున్నాడు, ఒక హోటల్ ఉన్నది ఓపెన్ చేస్తున్నాడు, ఆయనకు తెలియదు డబ్బులు వచ్చినాయి హోటల్ ఓపెన్ చేయాలి. ఒక వస్తాద్ మీద, చేప్ మీద, ఒక దాని మీద ఆధారపడి వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఫస్ట్ హోటల్ పెట్టాలి, కానీ ఏ బిజినెస్ చేయాలంటే సొంతం ఎక్స్పీరియన్స్ కూడా అంత ఉండాలి, అప్పుడే బిజినెస్ పెట్టాలి. ఇంకా బిజినెస్ పెట్టినాక 1 year జీతగాళ్ళకి జీతం ఇచ్చే కెపాసిటీ ఉండాలి, ప్లస్ రెంట్ ఇచ్చే కెపాసిటీ ఉంటేనే బిజినెస్ పెట్టాలి. లేకుంటే కాముగా ఉండాలి. అదే పరిస్థితి వస్తుంది, బిజినెస్ నడవాలి ఊరు వేసుకుంటాడు. అది కాకూడదండి. బిజినెస్ పెట్టాలంటే
1 ఇయర్ది రెంట్ ఇచ్చే కెపాసిటీ ఉండాలి, 1 ఇయర్ది జీతం ఇచ్చే కెపాసిటీ ఉంటే అప్పుడే సెట్ అవుతాడు. ఓకే. ఇంటీరియర్ కాక హోటల్ కాక ఇది పక్కనే ఎక్స్పెంటర్ పెట్టాలి, అప్పుడే బిజినెస్ ఫామ్ చేయొచ్చు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంకుల్ మీరు ఈ నేను 47 ఇయర్ అయింది. 47 సంవత్సరాలు. ఓకే. 40 సంవత్సరాల నేను ధనం లోగులు సంపాదించాను కానీ నేను పేరు సంపాదించాను అంతే. ఓకే డన్. మీ మొత్తం నీలోఫర్ కేఫ్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? ఎంప్లాయీ నాకు ఎంత కావాలా అంత ఉన్నది, సాటిస్ఫాక్షన్ ఉన్నది. అంటే ఎంప్లాయీస్కు ఇబ్బంది కాకూడదు, తక్కువ ఉన్నాడు నాకు ఎక్కువ పని చేయబడుతున్నది అది మేము చెయ్యము. మాకు ఎంత కావాలి అంటే జీతగాళ్ళకి ఇబ్బంది కాకూడదు అట్లా మేము మంది పెడతాం అంతే. ఓకే. అండ్ మీ ఎంప్లాయీస్ విషయానికి వస్తే వాళ్ళ కాస్ట్యూమ్ గురించి ఒక విషయం తెలిసింది నాకు. ఫస్ట్ ఒక పింక్ కలర్ ఒక కాస్ట్యూమ్ ఉంటుందంట, తర్వాత లైట్ బేబీ పింక్, తర్వాత ఆయన పని ఎట్లా ఇప్పుడు స్టార్టింగ్ వచ్చినాడు ఆయన వేరే, ఆయన మంచి పని చేస్తున్నాడు అది కలర్ మార్చి డ్రెస్ వేరే ఉంటుంది. ఇంకా ఎక్కువ చేసిండు ఆయన మేనేజర్ పోస్ట్ ఇచ్చేస్తాం. ఓకే. అంటే ఫస్ట్ మీ ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఇది ఒక సిండికేట్ కింద భావించవచ్చా మేము? అంటే వాళ్ళకైనా లైఫ్ ఇవ్వాలి కదా. ఓకే. వాళ్ళు హోటల్లో పనిచేసేటోడు మీకు తెలుసా ఏం చేస్తున్నాడు అంటే హోటల్లో పనిచేస్తున్నాడు అంటే అది ఎప్పటికీ హోటల్లోనే పనిచేస్తాడు అదే ఉంటుంది. మాదేమున్నది వాళ్ళ ప్రమోషన్ ఇస్తే వాళ్ళ లైఫ్ మంచిగా అవుతుంది. రేపు పెళ్లి చేసినా కానీ హోటల్లో పనిచేస్తున్నాడు కానీ మంచి హోటల్లో పనిచేస్తున్నాడు. మా అమ్మాయి ఈ హోటల్లో పనిచేయటం నీలోఫర్లో పనిచేయటం ఇవ్వచ్చు అది కావాలి. ఓకే. అండ్ ఇంకొకటి విన్నాను, మీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్కి పిల్లలు ఉంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరే చదివిస్తున్నారు అని విన్నాం. అంటే అది ఏంటి రీజన్? అంటే ఇప్పుడు పని చేయటానికి మనం జీతం ఇస్తాం, జీతం ఇచ్చినాక వాళ్ళకి సరిపోదు. చదివియాలంటే నాకు చూసిన నేను హోటల్లో ఏ హోటల్లో మీరు చూడండి వాళ్ళ పిల్లలు ఎప్పుడు చదువుకోరు, ఇంకా ఇంప్రూవ్మెంట్ కాదు. అందుకోసం కూడా అంత బాధ్యత తీసుకున్న మా కొడుకు ఈ పిల్లలకు చదివియాలి 10th క్లాస్ దాకా, అది మేము బాధ్యత తీసుకున్నాం. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అది ఇప్పుడు ఇంకొకటి వాళ్ళకు చదువు పైసలు నేను ఇచ్చినాక వాళ్ళు 10th క్లాస్ దాకా అయితే మా దగ్గరనే ఉంటారు కదా, మళ్ళీ లైఫ్లో వాళ్ళకు ప్రమోషన్ వస్తుంది, వాళ్ళనే హ్యాపీగా ఉంటారు. ఇది ఒక బాధ్యత. ఎందుకంటే బీదవానికి ఇప్పుడు హోటల్లో పనిచేయడానికి వాల్యూ ఉండదు, వాళ్ళ కొడుకులకు వాళ్ళు చదువు చెప్పియాలి పైసలు లేకుంటే. ఇప్పుడు వాళ్ళు చదువు చేపిస్తే వాళ్ళ లైఫ్ మంచిగా అవుతుంది, వాళ్ళ కొడుకులు చదువుకున్నాక తండ్రి లైఫ్ ఆయన మంచిగా చేసుకుంటాడు. అందుకోసం నేను ఇది చేస్తున్నాను. బేసిక్గా ఏమంటారంటే ఒక ఆటోతో తోలే అబ్బాయి వాళ్ళ అబ్బాయి అదే తోలుతారు, డ్రైవింగ్ చేసే వాళ్ళు అదే అవుతారు అంటారు. కానీ అది హోటల్లో పనిచేయడం హోటల్లో చేయకూడదు, ప్రమోషన్ అయ్యి మంచి మేనేజర్ కావాలి, ఏదైనా పని చేయాలి, ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయాలి, డాక్టర్ కావాలి అని నా కోరిక. వాళ్ళ కొడుకులు వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ కొడుకులు కష్టపడద్దు నా కోరిక అంతే. అంటే ఇవన్నీ కూడా మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ బట్టే మీరు చేంజ్ అవ్వారని అనుకోవచ్చా? నేను కష్టపడ్డా, నా కొడుకుకు చదివించినాక ఆయన డెవలప్ చేసిండు దానికి. అదే చదివించుకుంటే ఈ డెవలప్ రాకపోతుండే. అదే ఇప్పుడు ఇది అన్నీ పురాగా ఇంప్రూవ్మెంట్ అయ్యేది మా కొడుకే బాధ్యత ఇది. ఓకే. ఎందుకంటే చదివించడం, అదే చదివిస్తా లేకుంటే ఆ బాధ్యత. ఇంకా ఆయనని చూసి మా డాడీ కష్టపడ్డాడు, చదివించిండు కష్టపడి, దానికి ఇంప్రూవ్మెంట్ చేయాలి. నాకు చూసి వాళ్ళ కొడుకులైనా మా జీతగాల కొడుకులైనా ఇట్లనే మా డాడీకైనా సుఖంతో ఉంచాలని నేను అట్లా చేస్తాను. ఓకే. సో అక్బరుద్దీన్ గారు మీకు బాగా క్లోజా, ఫ్యామిలీ మెంబరా, ఎట్లా? అంటే మీ అమ్మాయి చదువుకోవడానికి అప్పట్లో హెల్ప్ చేశారని చెప్పారు. అంటే అక్బరుద్దీన్ దగ్గర పోయితే మా అమ్మాయి ఎంబీబీఎస్ కోసం ఓకే ఆయన హెల్ప్ ఎందుకు చేసినట్టే, ఎంబీబీఎస్లో డొనేషన్ కట్టాలి, 50 లక్షలు డొనేషన్ కట్టాలి. 50 లక్షలు డొనేషన్ కట్టాలంటే నాతో లేకుండే, నాకు ఒక 4 ఇన్స్టాల్మెంట్ ఇచ్చిండు, ప్రతి ఏడు కట్టాలి. అది ఇచ్చినాక మళ్ళీ ఎండి చేయంగా నేను డొనేషన్ దానికైనా 4 ఇన్స్టాల్మెంట్ ఇచ్చాను. అక్బరుద్దీన్ గారు నా పరిస్థితి చూసి నా కష్టం చూసి నాకు ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, లేకుంటే ఈ రోజులో ఇన్స్టాల్మెంట్ ఎవరు ఇవ్వరు. అక్బరుద్దీన్ గారు ఇన్స్టాల్మెంట్ ఇచ్చేట్లల్లా ఇవాళ మా అమ్మాయి ఎండీలు. ఓకే. ఇప్పటికీ కమ్యూనికేషన్ ఉందా, మాట్లాడుతుంటారా? ఒకసారి అక్బరుద్దీన్ గారికి ఒక మీకు తెలుసా ఇన్సిడెంట్ జరిగింది, ఒక షూట్ అయింది. అప్పుడు మా అమ్మాయి బాధ అనిపించింది, ఇంత మంచివానికి ఇట్లా అయింది, ఆయన ఏడ్చింది, చాలా ఆయన మంచిగా ఉండాలని. ఇట్లాంటి అక్బరుద్దీన్ గారు చాలామంది సేవ చేస్తారు, అందుకోసం ఆయన బ్లెస్సింగ్తోనే ఆయన మంచిగా ఉన్నాడు.
ఆయన వస్తారా ఇక్కడికి? లే రాడు కాదు. ఇప్పుడు ఎట్లుంటే అంటే అక్బరుద్దీన్ గారు వచ్చిందంటే ఎంతమంది వస్తారు. అందుకోసం ఏం లేదు, ఉంటుంది మంచిగా బ్లెస్సింగ్ ఉన్నది. నా విషయంలో ఎవరికైనా చెప్తారు బాబురావు ఎట్లా పైకి వచ్చిండు, ఎట్లా చదివించండు, మీరేం చేయాలని అంటారు. మంచిది. ఓకే. అండ్ ఇప్పటికీ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర మీరు ఫుడ్ డొనేట్ చేస్తున్న హెల్ప్ అదే చేస్తున్నారా? మా నాన్నగారు చెప్పిండు. నా నాన్నగారు చదువు అప్పుడు నా ఆవు అమ్మి నాకు చదివిపించిండు. 100 రూపాయలు ఆవు అమ్మి చదివిపించిండు. అది నాకు గుర్తున్నాడు. ఎందుకు ఆవు అమ్మిండు? నాకు నీ చదువు కోసం అమ్మిన. బీదవాళ్ళకు ఎప్పుడైనా నీ డబ్బులు వచ్చినప్పుడు బీదవాళ్ళకి సాయం చేయంటే క్యాన్సర్ హాస్పిటల్లో నేను ఇవాళ 26 ఏళ్ళ టిఫిన్ ఇంకా అన్నం తినిపిస్తున్నా. 300 మందికి అన్నము, 600 టిఫిన్. మా నాన్నగారు చెప్పిన సేవ అది చేస్తున్నా. ఆ సేవతోనే ఇంకా నేను ఎవరికైనా చెప్తా, డబ్బు సంపాదించినాక దానం చేయాలి, బీదవానికి దానం చేయాలి, అప్పుడే సంతోషం అని ఉంటుంది. దానం చేస్తే తక్కువ కాదు, దానం చేస్తేనే ఎక్కువనే అవుతుంది. బిజినెస్లో మీకు అది ఉంటుంది. ఇంకా మనం దానం చేసినాక మనం జీతగాలు కానీ బయటోడు కానీ ఆయనే దానం బాబురావుకి ఇట్లా పైకి వస్తున్నాడు, దానం చేస్తే నేనైనా పైకి రావాలని రూపాయిని దానం చెయ్యాలి. ఇది రూల్స్ ఉన్నది. మానవుల పైసలు సంపాదించినాక దానం చేయాలి, ఇంకా రోజు దానం చేయాలి. అది ఒక పద్ధతి. ఓకే. ఇప్పటికీ చేస్తున్నారు అంకుల్ మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర? 26 ఏళ్ళు. 26 ఇయర్స్ నుంచి 300 మందికి. అంటే మార్నింగ్ టిఫిన్ అలాగే మధ్యాహ్నం భోజనం. ఇప్పుడైనా నేను అది వాలిస్తాను. ఇప్పుడే నేను సొంతం నేను దానం చేయండి నేను తినా టిఫిన్. అంటే డైలీ ఏదో ఒకటి మీరు హెల్ప్ చేస్తూనే ఉంటారు? డైలీ డైలీ చేసినాక టిఫిన్ చేయాలి, నా పద్ధతి. ఓకే. ఫైనల్గా మీరు ఏం తింటారు చెప్పండి? ఇంత ఆరోగ్యంగా ఉన్నారు, నేను 3 years ముందు చూశాను, ఇప్పటికీ అలాగే ఉన్నారు మీరు. ఎందుకు ఆరోగ్యం అంటే నాకు పంచవటలది ఆశీర్వాదం ఉన్నది, ఇంకా నేను దానం చేస్తున్న వాళ్ళ ఆశీర్వాదం ఉన్నది. దీనికన్నా మంచిది ఏమున్నది? ఇంకా నేను ఏం ఒక టైంలో ఫుడ్ కోసం నేను తిరుగుతుండే. ఒక టైంలో ఫుట్పాత్లో ఇవాళ ఫుడ్ కావాలి, ఇవాళ నాకు దేవుడు ఇచ్చింది. ఏ హోటల్ పోయినా కానీ షెఫ్కి కూర చేయి, ఈ పుల్కాలు చేయన్నా, దీనికన్నా సంతోషం ఏమున్నది? నేను హ్యాపీగా ఉంటాను. పేరున్నది, నాకు తినేత మంచిగా 2 పూటలు అన్నం దొరుకుతున్నా, అదే చాలు. దేవునికి ఒకటే కోరుకుంటున్నా, ఇదే నాకు కావాలి. నాకు దానం ఇచ్చే శక్తి నాకు 2 పూటలు సుఖంతో తినేస్తున్నా, అది చాలు నాకు. ఓకే. కాదు, వైట్ అండ్ వైట్ వేసుకుంటారేంటి, వేరే కలర్స్ వేసుకోరా మీరు? అంటే వైట్ అండ్ వైట్ ఎందుకు వేసుకుంటా అంటే మీరు చూశారు, ఎక్కడైనా పెళ్ళికి పోవాలంటే అంటే భర్త మిసెస్ అడుగు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏం చేయాలి, ఏ కలర్, ఆయన కలర్ వేసుకున్నా అది బాగుంటుందా, కొత్త సూట్ తీసుకోవాలి, కొత్త మ్యాచింగ్ వేసుకోవాలి, ఆ పెళ్ళికి తీసుకున్నా ఈ పెళ్ళికి తీసుకున్నా మ్యాచింగ్ బాగున్నదా, అన్నీ టెన్షన్ ఉంటుంది. అందుకోసం ఒక వైట్ డ్రెస్ వేసుకుంటే నో లేదు. టెన్షన్. కాదు అంకిల్, మీ మిస్సెస్ ఏం మాట్లాడరు అసలు? మిమ్మల్ని వేరే కలర్లో ఎప్పుడైనా చూసారా? వేరే డ్రెస్సెస్ ఎప్పుడైనా చూసారా? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వైట్ అండ్ వైట్ వేసుకుంటున్నారు? ఇప్పుడు లేదనే 25 ఏళ్ళ. 25 years. ఈ చేంజ్ ఎందుకు వచ్చింది? కేవలం దీనికోసమేనా? నేను సఫారీలు వేసుకుంటుండే, సఫారీలు కలర్ వేసుకుంటా, ఆ కలర్ అయింది ఈ కలర్ అయింది. ఆ మేరోడు ఏం చేసిండు, అన్ని కలర్లు అయిపోయి ఇంకేం కలర్ డిజైన్ అని అన్ని. నేను ఈ తలకాయ నొప్పి ఎందుకు, వైట్ డ్రెస్ వేసుకునే ఏ కలర్ లేదు ఏం లేదు, అందుకోసం వైట్. ఓకే. మీ మిస్సెస్ పేరేంటి అంకుల్? మాయా. మాయా. ఓకే. ఆమె గుణమైన ఇట్లనే ఉన్నది, దాన గుణం ఉన్న, అందుకోసం ఇవాళ ఈ డెవలప్మెంట్. నేను ఎవరు దానం చేస్తే, ఎవరికి ఇస్తే, పిల్లలు చదివిస్తే, మా కొడుకు కానీ మా కోడలు కానీ వాళ్ళ హెల్ప్ ఉన్నది, ఇంకా చేయాలని. కొడుకైనా అట్లా హెల్ప్ చేస్తారు, మా కోడలు ఏం చేస్తుంది, మా మిస్ ఏం చేస్తుంది. అంటే ఫ్యామిలీలో అందరు దానిలో దానం చేయంగా దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే మన ఫ్యామిలీ పైకి పోతుంది. ఓకే. సినిమాలు చూస్తారా ఫైనల్గా? నేను చూడదు అస్సలు చూడాలి. ఒక్క సినిమా కూడా లేదు చూడాలి. 3 గంటలు వేస్ట్ చేయరు మీరు? అదే 3 గంటలు ఇక్కడ కస్టమర్ ఏం కావాలి, జీతగానికి ఏం కావాలి, అది చూస్తే మనకు మంచిగా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అంకిల్. మీరు ఇంకా మరిన్ని బ్రాంచెస్ పెట్టాలి, ఎంతో మందికి హెల్ప్ఫుల్గా ఉండాలి అండ్ అందరికీ ఇన్స్పిరేషన్. నాకైనా మీరు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకున్నాను, దాని తర్వాత 4 years అయిందా? 4 years అయితే. అప్పుడు నేను బాబురావు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉన్నా, నేనైతే అట్లనే ఉన్నా. అలాగే కానీ డెవలప్మెంట్ చూసి మీకు సంతోషపడుతున్నాను. మీలైన డెవలప్ అయ్యిండ్రు, కొత్త సుమన్ టీవీలు వచ్చిండ్రు, ఇంకా సుమన్ టీవీలు వచ్చినాక ఇంకా అందరికీ తెలిసిపోతుంది. మీ పేరు సువర్ణ, మీకు నేను ఒకటే ఆశీర్వాదం, సువర్ణ సుమన్ టీవీ
సువర్ణ ఎస్ ఉన్నది, ఇంకా ముంగట కొంచెం పోవాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకేంటంటే ఇక్కడ నాకు నిజంగా ఒక రిలేషన్ ఉంది నీలోఫర్తో. బాధ వచ్చినా ఇక్కడే కూర్చుంటా. మన కిషోర్ గారికి తెలుసు, కుమార్ గారికి తెలుసు, స్టాఫ్ అందరికీ నేను తెలుసు. అండ్ సంతోషం వచ్చినా ఇక్కడే కూర్చుంటా. అది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడాలి. వీళ్ళు కాక ఇక్కడ పెళ్లి చూపు అయినా కానీ సెటిల్మెంట్ అవుతున్నది. సెటిల్మెంట్ అయిపోతుందా? అయితే నా పెళ్లి చూపులు చెప్తున్నారు మీ దగ్గర కూర్చున్నాక మ్యాచ్ కరెక్ట్ అవుతున్నారు. కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ మ్యాచ్ కాకలేదు. ఇప్పుడైనా అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఓకే, ఇక్కడ పెళ్ళి ఖాయమయ్యేలాగా. ఎందుకంటే మా సర్వీస్ చేసేటోళ్ళు ఇట్లా సర్వీస్ చేస్తారు. ఇద్దరు బాగుండాలి, మంచిగా కావాలని సర్వీస్ చేస్తారు. అవును, ఫుడ్ తినేటప్పుడైనా మంచి హ్యాపీగా ఫుడ్ తినిపిస్తారు. అవును, మా సర్వీస్ అయినా మంచిగా నచ్చుతున్నది. అవును. నేను చెప్పగానే మా కస్టమర్ చెప్తాడు మీ సర్వీస్ బాగున్నది, మీ మెయింటెనెన్స్ బాగున్నది. అదే నేను సంపాదించుకున్నాను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎంతో మంది బ్లెస్సింగ్స్, విషెస్ మీకు ఉండాలి. సో ఇంకా వేరే బ్రాంచెస్ కూడా త్వరగా ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అయితే ఇంటర్వ్యూ మా సుమన్ టీవీకే ఇవ్వాలి, ఏం జరిగినా కూడా. అండ్ మీరు మాట ఇచ్చారు నాకు సుమన్ టీవీకే ఇస్తారని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.